హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 3 విభాగాలుగా సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణ, మల్టీపర్పస్, టెక్నికల్, ఆస్పిరేషనల్ ఫంక్షనరీలుగా విభజన, జనాభా ఆధారంగా ఉద్యోగులు కేటాయింపు, ప్రభుత్వం కీలక నిర్ణయం. గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వం హేతుబద్ధీకరించి 3 విభాగాలుగా చేయనుంది. మల్టీపర్పస్ ఫంక్షనరీలు, టెక్నికల్, ఆస్పిరేషన్ ఫంక్షనరీలకు విభజించి జనాభా ఆధారంగా సచివాలయాలకు వారిని కేటాయించనుంది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుకు, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఆధునిక సాంకేతికను సచివాలయాలకు అనుసంధానించనుంది. ఆస్పిరేషనల్ ఫంక్షనరీలు ఇందులో క్రియాశీలకంగా వ్యవహరించనున్నారు. రాష్ట్రంలో 15,004 గ్రామ వార్డ్ సచివాలయాల్లో 1.27 లక్షలకు పైగా ఉన్న ఉద్యోగులకు బాధ్యతల నిర్వహణ, ఇతర పాలనా వ్యవహారాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వ్యవస్థను సరైన మార్గంలో పెట్టేందుకు ఉద్దేశించిన ప్రతిపాదనల మంత్రివర్గం సమావేశం ఆమోదించింది. మిగులు ఉద్యోగుల్లో నుంచి ఆస్పిరేషన్ ఫంక్షనరీలు, సచివాలయాల కేటాయింపుల తర్వాత మిగిలిన ఉద్యోగుల్లో నుంచి ఆస్పిరేషన్ ఫంక్షనరీలను ఎంపిక చేసి వీరి ద్వారా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఐఓటీ, కృత్రిమ మేధ, ఏఐ, మిషన్ లెర్నింగ్ వంటి ఆధునిక సాంకేతికను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సాంకేతికను అనుసంధానించడంతో పాటు దైనందిన జీవితంలో దాని ప్రాధాన్యతను ప్రజలకు వివరించి అవగాహన కల్పించడంలో ఆస్పిరేషనల్ ఫంక్షన్లు కీలకంగా వ్యవహరిస్తారు. మిగులు ఉద్యోగుల్లో ఉన్నత విద్యార్హత కలిగి సాంకేతిక సంబంధిత కోర్సులు చేసి ఆసక్తి చూపుతున్న వారిని ఆస్పిరేషనల్ ఫంక్షనరీలుగా తీసుకుంటారు. వీరికి ప్రత్యేకంగా మళ్ళీ శిక్షణ ఇచ్చి ప్రతి సచివాలయంలోనూ రియల్ టైం గవర్నెన్స్ సెంటర్లను ఏర్పాటు చేసి వాటి నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తారని తెలుస్తుంది. అప్పటికీ మిగిలిన ఉద్యోగులను సచివాలయాల శాఖలోనే కొనసాగిస్తూ ఇతర ప్రభుత్వ శాఖల్లో వినియోగించుకున్నారు. ఉదాహరణకు అగ్రికల్చర్ అసిస్టెంట్ వ్యవసాయ శాఖలో, ఏఎన్ఎం వైద్య శాఖలో సేవలు అందిస్తారు. సచివాలయాలకు అధిపతులు ఎవరంటే, గ్రామ వార్డ్ సచివాలయాలకు అధిపతుల విషయంలో ఇప్పటి వరకు గందరగోళ పరిస్థితులకు ప్రభుత్వం తెరదించింది. గ్రామ సచివాలయాలకు పంచాయతీ కార్యదర్శులు, వార్డు సచివాలయాలకు వార్డు పరిపాలనా కార్యదర్శులు అధిపతిగా ఉంటారని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉద్యోగుల హేతుబద్ధీకరణకు మంత్రివర్గ ఆమోదంతో పాటు ఇందుకు సంబంధించిన మార్గదర్శకాల అమలుకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో మంత్రుల కమిటీ ఏర్పాటుకు నిర్ణయించింది. రెవెన్యూ మంత్రి చైర్మన్గా, రాష్ట్ర కమిటీలో పురపాలక, గృహ నిర్మాణ శాఖ మంత్రులు, ఇతర ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. జిల్లా స్థాయి కమిటీకి చైర్మన్గా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉంటారు. సభ్యులుగా కలెక్టర్, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు ఉంటారు. హేతుబద్ధీకరణ తర్వాత జనాభా ఆధారంగా సచివాలయాల్లో ఉద్యోగుల కేటాయింపు ఎలా అంటే, జనాభా 2,500 లోపు ఉండే సచివాలయాలు 3,562 ఉన్నాయి. ఇందులో 2 మల్టీపర్పస్ ఫంక్షనరీలు, 4 టెక్నికల్ ఫంక్షనరీలు ఉంటారు. 2,500 నుంచి 3,500 ఉండే సచివాలయాలు 5,388 ఉన్నాయి. ఇందులో 3 మల్టీపర్పస్ ఫంక్షనరీలు, 4 టెక్నికల్ ఫంక్షనరీలు ఉంటారు. 3,500 పైన ఉన్న సచివాలయాలు 6,054 ఉన్నాయి. అందులో 4 మల్టీపర్పస్ ఫంక్షనరీలు, మరో 4 టెక్నికల్ ఫంక్షనరీలు ఉంటారు. మల్టీపర్పస్ ఫంక్షనరీలు ఎవరంటే, గ్రామ సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంటు, వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంటు, మహిళా పోలీస్. వార్డ్ సచివాలయాల్లో అడ్మిన్ కార్యదర్శి, ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి, వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్యదర్శి, మహిళా సంరక్షణ కార్యదర్శి. టెక్నికల్ ఫంక్షనరీలు ఎవరంటే, గ్రామ సచివాలయాల్లో గ్రామ రెవెన్యూ అధికారి, ఏఎన్ఎం, సర్వే అసిస్టెంటు, ఇంజనీరింగ్ అసిస్టెంటు, అగ్రికల్చర్ అసిస్టెంటు, వెటర్నరీ అసిస్టెంటు, ఎనర్జీ కార్యదర్శి. వార్డ్ సచివాలయాల్లో అయితే రెవెన్యూ కార్యదర్శి, ఆరోగ్య కార్యదర్శి, ప్లానింగ్ కార్యదర్శి, ఇమ్యూనిటీసు, శానిటరీ, ఎనర్జీ కార్యదర్శులు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.